మరి ప్రతిరోజు ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి నటవర్తి రాఘవరావు సార్‌కి, మరి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు జూమ్ సెషన్‌లో భాగంగా నేను చెప్పబోయే టాపిక్ పత్రి సారు యూట్యూబ్ ఛానల్‌లో తెలుగు సందేశాలు అనేసి మరి ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునేవాడు విఘ్నుడు అని. మరి అలా ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునే తత్వం రావాలంటే ముందు మనం అంతరార్థంలో జీవించాలి అనేసి దీని గురించి సార్ మనకి చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఇందులో కొంచెం నేను అర్థం చేసుకున్నది కొంచెం మీకు ఇవాళ మనం చెప్పుకుందాము. మరి ఇవాళ అంతరార్థంలో జీవించడం అంటే మనకి ఈ ధ్యానం అనేది పరిచయం కాని ముందు పూర్తిగా ప్రాపంచికంలో, కుటుంబంతో, సమాజంతో మరి అన్నిటితోనూ బంధాలు ఏర్పరచుకొని నోటికి ఈ వాక్కుతో అర్థం పూర్తిగా తెలియకుండా ఏదనిపిస్తది మాట్లాడడం బాగా జరిగింది. మరి ఎప్పుడైతే ఈ ధ్యాన పరిచయం అయ్యి మనకి ఎప్పుడైతే మరి మన సద్గురువులు సాంగత్యంలోకి మనం వచ్చామో ప్రతి దానికి కూడా కూలంకుషంగా అంతరార్థం అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ప్రతీది కూడా అంతరార్థం తెలుసుకోవడం జరుగుతుంది కానీ మరి ఆ అంతరార్థంలో జీవిస్తున్నామా అనేదే ఆచరిస్తున్నామా అనేదే ఒకసారి మనకి మనం విచారణ చేసుకోవాలి. మరి ఎన్నో విషయాలు అంతరార్థాలు మనం తెలుసుకుంటున్నాం. అలా ఇవాళ కొన్ని తెలుసుకోవడం మాత్రమే కాకుండా అందులో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈ అంతరార్థంలో జీవించడానికి ముందుగా మనం చేసే ప్రతి పని కూడా సమత్కాయ శిరోద్ధయంగా ఉండాలి. అంటే మనం మన కాయం అంటే మన శరీరంతో చేసే ప్రతి పని అంటే మన ఇంద్రియాలతో చేసే పని మన మన తలలో ఉండే ప్రతి తలుపులు అంటే ప్రతి క్షణం మనసులోకి ఏదో ఒకటి వస్తాయి. అలా మన వాక్కులో నుంచి మన కంఠంలో నుంచి కూడా మన వాక్ అనేది వస్తూ ఉంటుంది. ఈ మైండ్‌లో వచ్చే ఈ తలలో వచ్చే తలపులైన, ఈ కంఠంలో వచ్చేటువంటి వాక్కు, మరి ఈ శరీరంతో చేసే కర్మ ఈ 3 అనేవి కూడా ఏకంగా ఉండాలి దీనికి అర్థం. అంటే మనం చేసే ప్రతీది మనకి సార్ చెప్తారు త్రికరణ శుద్ధి అనేసి. ఇలా అంటే సిన్సియారిటీగా, సీరియస్‌గా, ఎన్‌లైట్‌మెంట్‌గా అంటే ప్రతీది కూడా త్రికరణ శుద్ధితో ఉండాలి. ఎప్పుడైతే ఈ త్రికరణ శుద్ధి ఉండదో మనం చేసే పనిలో అసలు సీరియస్‌నెస్ ఉండదు. అంటే దాని యొక్క ఫలితం గూడా కరెక్ట్‌గా ఉండదు. ఇప్పుడు మనం ఒక సంగీతమే నేర్చుకోవాలి అనుకుంటున్నాం అనుకోండి. సంగీతం నేర్చుకోవాలంటే ప్రతిరోజు కూడా ఆ సాధన అనేది ఒక తపస్సులాగా చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ త్రికరణ శుద్ధితో ఆ సాధన చేస్తూ ఉన్నామో ప్రతిరోజు, అప్పుడు మనం ఆ సరస్వతిని సాక్షాత్కారం చేసుకోగలం. అలాగా మరి ప్రతిరోజు మనం ధ్యాన సాధన చేస్తున్నాం. చాలా సిన్సియారిటీగా, సీరియస్‌గా. అంటే సమయం దొరికినప్పుడల్లా చేస్తూ ఉంటున్నాం. మనకి చైనాలో గొప్ప జ్ఞాన సూక్తి ఉంది. చైనా దేశంలో. బ్రీడ్స్ సీరియస్‌నెస్, సీరియస్‌నెస్ బ్రీడ్స్ ఎన్‌లైట్‌మెంట్ అనేసి. ఇది చాలా గొప్ప సూక్తి అంట చైనా దేశంలో. అంటే మనం ఎప్పుడైతే సీరియస్‌గా ఏ పనైనా శ్రద్ధతో చేస్తామో అప్పుడు ఎన్‌లైట్‌మెంట్ అనేది మనం పొందుతాము అనేసి. కానీ మరి మనం ఫస్ట్ ఇదంతా ఈ అంతరార్థంలో జీవించాలి అంటే ముందుగా మనం ఈ సమయాన్ననేది సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ సమయాన్ని సద్వినియోగం చేస్తూ సాధన చేస్తామో అంతరార్థంలో జీవించగలం. ఏదో మాట మాట్లాడేసాం, ఏదో చేసాం అన్నట్టు కాకుండా అంతరార్థ విషయాలు తెలుసుకున్నవి ఆచరణలోకి వస్తాయన్నమాట.
మనం ఎప్పుడైతే సమయాన్ని ఎప్పుడు నెవర్ ఎవర్ వేస్ట్ ద టైమ్ అంటారు ఎక్కువగా ప్రతిసారి. అంటే ఎప్పుడైతే ఎక్కువగా ఇలా సమయాన్ని వేస్ట్ చేయకుండా మనం పాటించామో అప్పుడు మనం ఏదైనా సాధిస్తాం. అంటే అంతరార్థంలో జీవిస్తాం. ఎప్పుడైతే ఆ అంతరార్థంలో జీవించామో మనకి ఎంతో జ్ఞానశక్తి అనేది మనం పొందుతాం. అంటే కొంతమంది ఉంటారు. అంటే ఇప్పుడు ఒక రోడ్డు మీద ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే మనం మూడో వ్యక్తి వెళ్ళేసి అక్కడ నుంచుంటాడు. అది చాలా అసలలా చేసే వాళ్ళది కూడా మూర్ఖాత్మ అన్నమాట. అంటే వీళ్ళకి పక్కవాడి పని మీద విషయా విషయాల మీద ఎక్కువ శ్రద్ధ ఎక్కువ. మధ్యలో మనకేం పని లేదు గదా! అక్కడికి వెళ్లి ఎంతో టైం వేస్ట్ చేసేస్తూ ఉంటారనమాట చాలా మంది. అంటే ఎప్పుడైతే అలా చేశామో మన పనులు కూడా అలాగే ఉంటాయి అవివేకంగా. అంటే అక్కడ మనకేం పని లేదు. మన అవసరం లేదు. కానీ అక్కడ కూర్చొని మన టైమంతా వృధా చేసేస్తాం అవివేకంలో. మనం ఏ పనులైతే చేశామో అవే మనకి మన జీవన శైలి అంటే మన మనసనేది అలా ఉంటుంది. అంటే ఇప్పుడు పండితులు మాటలు పట్టించుకున్నామనుకోండి, మనం పండితులమవుతాం. ఒక వివేకుని మాటలు పట్టించుకున్నామనుకోండి, ఒక వివేకులమవుతాం. ఒక జ్ఞాని మాటలు పట్టించుకుంటే ఒక పెద్ద జ్ఞానిమవుతాం. అలా అక్కడ ఏమి అనవసరం లేకుండా వాళ్ళే అనవసరంగా గొడవ పడుతుంటే అజ్ఞానంతో మనం అక్కడ కూర్చొని, అక్కడ నించొని ఆ మాటలు వింటూ ఎంతో టైం వృధా చేస్తే మనం కూడా అంత అవివేకంగా, అజ్ఞానంగా తయారైపోతాం. ఎక్కడైతే మరి మనం త్రికరణ శుద్ధితో ఉంటే, మన వివేకం కూడా అంత శుద్ధంగా ఉంటుంది. అంటే మనం చేసే ప్రతి పనిలోనూ, ప్రతి దాంట్లోనూ ధర్మంగా ఆచరిస్తూ ఉంటే, మనం ఆ మోక్షానికి అర్హులమైపోతాం. మరి ఇలా ఉంటే, ఇలా జీవిస్తూ ఉంటే, ప్రతి అంతరార్థంలోనూ జీవిస్తూ ఉంటే, ముందు అంతరార్థాలనేవి తెలుసుకుంటూ ఉండాలి. వాటిని ఆచరిస్తూ ఉండాలి. మరి అలాగే మనం ప్రతిరోజు సాధన చేస్తున్నాం దీనికోసం. ఈ సాధన అనేది అంతరార్థంలో ఎలా ఉంది? మామూలుగా ఎలా ఉంది? అంటే కూర్చుంటున్నాము, లెగుస్తున్నాము, మేమిన్ని గంటలు ధ్యానం చేశాము అన్నట్టుగా ఉందా? మన ధ్యానంలో ఆ శక్తిని పొందుతున్నట్టుగా ఉందా? అంటే ధ్యానానికి ప్రాపంచికంలో మనం ఒక అర్థం తెలుసుకున్నాం. ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యానం అనేది మనకు పరిచయం అయ్యాక, ఈ అంతరార్థాన్ని మనం తెలుసుకొని ఆచరిస్తున్నామా లేదా మనం ఒకసారి మేడం అంటారు విచారణ చేసుకోవాలి అని. అంటే ధ్యానం చేయడము అంటే మరి ఆ శివపార్వతులు ఎప్పుడూ ధ్యానంలోనే కూర్చుంటారు. మనము మరి మన మధ్య మార్గంగా మనం కూడా మనకి కుదిరిన సమయమల్లా కూడాను ఆ ధ్యానానికి కేటాయిస్తున్నాం. ఆ శివ పార్వతుల్లాగా అంటే దానికి అర్థం మనం పూర్తిగా తెలుసుకోవాలి. అంతరార్థం. ఇప్పుడు ఆయన్ని శివుడు అంటారు, నీలకంఠుడు అంటారు. మరి ఇక్కడ ఈ నీలకంఠుడు అంటే ఆ హాలాహలాన్ని కంఠంలో పెట్టేసుకున్నాడాయన. అంటే కంఠం నుండి అది బయటకి రాలేదు, లోపలికి పోలేదు. మరి ఈ హాలాహలం అనేది అంటే ఆయన బయటికి కక్కేయలేదు. అది ఆ గొంతు దాటి ఆ లోపలికి పోలేదు, మింగలేదు ఆయన. కంఠంలోనే ఉంచుకున్నాడు. మరి తాను మింగాడనుకోండి, ఆయన ఆ నీలకంఠుడు ఆ పరమేశ్వరుడు మింగితే అది లోపలికి వెళ్ళి ఆయన ఆ శరీరాన్నంతా కూడా చెడిపోతుంది. ఒకవేళ బయటికి కక్కారనుకోండి, మిగతా అంతా అంటే మిగిలిన వారికంతా చెడు జరుగుతుంది. అంటే మింగితే తన శరీరం చెడిపోతది. బయటికి కక్కితే మిగిలిన వారికి హాని జరుగుతుంది. మరి నీలకంఠుడు అక్కడ ఏంటంటే ఇక్కడ ఉంచుకోవడం వల్ల అంటే ఆయన ఆ కంఠంలో ఉంచుకోవడం వల్ల ఆ హలాహలం అది నొప్పి చేస్తుంది గదా! ఏదో ఒక హాని చేస్తుంది. కానీ ఆయన అక్కడ దానిని భరించి లోక కళ్యాణం
అనేది కోరుకొని దాన్ని అక్కడే ఉంచుకున్నారు. అంటే ఆయనకి హాని చేయకుండా, ఇతరులకి హాని కలగకుండా ఆయన గొంతులోనే ఉంచుకున్నారు. ఆ నొప్పిననేది భరించారు. అంటే లోక కళ్యాణం కోసం కోరుకునే వాడికి నొప్పి అనేది ఉంటుంది. దానిని ఆయన శరీరంలోకి, ఆయన లోపలికి ఆ చెడు, ఆ నొప్పి అనేది ఆయన అనుభవించడు, ఎదుటి వారికి కలిగించడు. అంటే అందులో పడిపోడు. అలా సాక్షిభూతంగా ఉన్నాడు. మరి ఆ దేవతలు, రాక్షసులు ఆ క్షీరం మదనం చేసినప్పుడు ఆయనకేం సంబంధం? ఆయనకంత అవసరం లేదు గదా! ఎప్పుడైతే ఆ విషం తీసుకొని, ఆ హాలాహలం తీసుకొని కంఠంలో పెట్టుకున్నాడు అంటే, ఆయన లోక కళ్యాణం కోసం ఎంతో చేశాడు. అంటే లోకంలో మనకి, మనకి ఈ ఈ సమాజంలో ఎంతో చెడు ఉంది. హాలాహలం అంటే ఇక్కడ చెడనే గదా! చెడు ఉంది. ఎంతో చెడు అనేది ఎంతో మంది ద్వారా, మనందరి ద్వారా ఉత్పన్నమవుతూ ఉంది. కానీ ఒక ఆత్మజ్ఞాని మాత్రమే ఆ చెడుని ఎదుటివాడికి చేయడు. తను ఆ చెడు చేయడు. దాన్ని పెట్టుకొని తనలో ఉంచుకొని, తన లోపలికి ప్రవేశింపకుండా, బయటికి లోకంలోకి పంపకుండా తను ఆ నొప్పిని భరిస్తూ లోక కళ్యాణార్థానికై కృషి చేస్తూ ఉంటాడు. అంటే తాను చెడిపోడు పూర్తిగా. తాగితే. హాలాహలం తాగితే తానే పోతాడు. చనిపోతాం. ఎంతో చెడు. ఆ శరీరానికి ఎంతో ఇక విషం హాని. అలా కాకుండా మరి ఇలా చేశారు అంటే ఇందులో ఎంత గొప్ప అంతరార్థం. అంటే లోకంలో చెడుని మనం మనలోకి పెట్టుకోకూడదు. ఇతరుల మీదకి ఆ చెడుని వే వేయ అంటించకూడదు. చెడు మనం చేయకూడదు. మనం స్థిత ప్రజ్ఞతతో సాక్షిభూతంలాగా ఉండాలని ఈ నీలకంఠుడు అన్న పదానికి ఎంతో అంతరార్థం మనకి అర్థమయ్యేలా చెప్పారు. మనం ఈ సద్గురువుల సాంగత్యంలోకి వచ్చిన తర్వాత మాత్రమే. మరి ఇలాంటి పదాలు అంతరార్థం ఎన్నో ఉన్నాయి. శేషశైలుడని, గోపాలుడు అని, మరి దశరథుడికి 3 భార్యలు, 3 భార్యలు అంటే అని, ఇలా ఎన్నో ఉన్నాయి మనకి. ఇలాంటి కాన్సెప్ట్. అంటే ఇలాంటి అంతరార్థాలు తెరుచుకునేవి ఇలా ఎంతో ఉన్నాయి. మామూలుగా మనం ప్రాపంచికంలో నీలకంఠుడు అంటే కంఠంలో విషం ఆపుకున్నాడు ఆయన ఇంతవరకే తెలుసు. మరి ఇది తెలుసుకున్నాక మనం ఈ ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఇలా ఆచరిస్తున్నామా లేదా? బయట సమాజంలో పూర్తిగా ప్రాపంచికంలో ఉన్నవాళ్ళు, మరి ధ్యానం తెలుసుకొని ఈ మార్గంలోకొచ్చిన మనము, మనకి వాళ్ళకి తేడా ఉందా లేదా? అంటే వాళ్ళు వాళ్ళసలు తెలుసుకోలేదు. మనం తెలుసుకొని వదిలేసామా? తెలుసుకొని పక్కన పెట్టామా? తెలుసుకొని ఆచరిస్తున్నామా? మనం చూసుకోవాలి. ఇలా ఈ ఆధ్యాత్మిక శాస్త్రం ద్వారా మనం ఎన్నో అంతరార్థాలు తెలుసుకున్నాం. అలాగే మరి శివుడంటే ఇక్కడ శివుడంటే ఎవరు? పార్వతి అంటే ఎవరు? ఆకాశగంగ అంటే. మనకి మామూలుగా శివుడికి 2 భార్యలు. ఆకాశగంగ అని, పార్వతి అని ఇక్కడ వరకు తెలుసుకున్నాం. అంటే ఒక మెటీరియల్ లైఫ్‌లో, ఒక ప్రాపంచిక జీవితంలో అలా తెలుసుకున్నాం. ఒక స్పిరిచ్యువల్ లైఫ్‌లో ఎలా ఉండాలో ఇంకా బాగా తెలుసుకున్నాం. కానీ ఆచరించడం లేదు. మరి నాగభూషణుడు అంటే ఇక్కడ నాగభూషణుడు అని కూడా అంటారు ఆయన్ని మరి. అంటే నాగభూషణుడు అంటే ఒక సర్పాన్ని, ఒక పామునే ఆయన ఆయన మెడలో వేసుకున్నాడు అని అర్థం. అంటే ఇక్కడ పాము అంటే మనకందరికి ఎంతో భయం. ప్రాపంచిక జీవితంలో మరి పాలు, గుడ్లు ఆయనకి చవితి వస్తే కూడా ఈ పాము కంటే పూజలు చేసేస్తూ ఉంటాం. కానీ అలాంటి పాముని ఆయన మరి మెడలో వేసుకున్నాడు. ఆ పాముని
సాధారణంగా అందరం భయపడతాం. అంటే భయాన్ని మెడలో వేసుకున్నాడు. అంటే మనం కూడా నిర్భయులం అవ్వాలి. మనం కూడా ఆ భయాన్ని మన అధీనంలోకి తెచ్చుకోవాలని ఇక్కడ ఈ అంతరార్థం మనకి ఎంతో బాగా తెలుస్తుంది. మనం మరి దానిని ఆచరిస్తున్నామా లేదా? మరి అలాగే ఇదంతా ఎలా వస్తది అంటే కేవలం అభ్యాసం వల్ల మాత్రమే. అంటే సాక్షాత్తు ఆ శివుడు, ఆ నాగభూషణుడు మెడలో ఆ భయాన్ని పెట్టేసుకున్నాడు అంటే, అంటే తనలో తన ఆధీనంలో ఉంచుకున్నాడు. అంటే నిర్భయస్తుడు. మనం కూడా అంతటి నిర్భయస్తులం అవ్వాలి అంటే కేవలం అభ్యాసం అనేది మన అభ్యాసం, మన సాధన అనేది ఎంతో తీవ్రంగా ఉండాలి. మరి ఆ తీవ్రత సాధన మనం చేస్తున్నామా లేదా? ఆచరణలో పెట్టుకున్నామా? సాధన చేసిన తర్వాత మన వికర్మ శుద్ధి. మన పనులు, మన ఈ శరీరంతో చేసే ఈ పనులనేవి ఎలా ఉన్నాయో మనం చూసుకోవాలి. మరి పార్వతీ, శివుడు ఇద్దరు కూడా ధ్యానం చేస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా. మనం కూడా మనం కుదిరినప్పుడల్లా చేస్తూనే ఉంటాం. అంటే వాళ్ళు సంసారంలో ఉంటూనే తమలో తాము నిమగ్నులుగా కూడా ఉంటున్నారు. అలా ధ్యానంలో ఎప్పుడు నిర్వాణంలోనే ఉంటున్నారు. అంటే సంసారంలోనే ఉంటూ, వాళ్ళలో వాళ్ళు నిమగ్నం అవుతూ ఉంటూ, నిర్వాణంలోనే ఉంటున్నారు. ఆ నిర్వాణంలో అంటే వాళ్ళు జగడగా కూర్చుంటున్నారు. ఎప్పుడు ధ్యానంలో ఉంటున్నారు. సంసారంలో ఉంటున్నారు, నిర్వాణంలో ఉంటున్నారు. స్నానం చేస్తున్నారు. స్నానంలో నిరంతరం స్నానంలో ఉంటున్నారు. దేనితో? ఆకాశ గంగతో. అంటే శివుడికి మూడో కన్ను అంటే 2 కళ్ళు అంటే ఇక్కడ మామూలుగా అంటారు కదా! మనిషికి 4 కళ్ళు ఉంటాయి అనేసి. అంటే 4 కళ్ళు ఆహ్, ఏంటి అంటే మనకి మామూలుగా 2 కళ్ళు. మనం వీటితో అన్నీ చూస్తూ ఉంటాం. మరి మరి చర్మచక్షువులివి 2 కళ్ళు. మరి మనసులో మనోచక్షువు. మనసుతో చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఏంటంటే మనోచక్షువుతో చూడడము అంటే ఇప్పుడు మా నాన్నగారు శరీరం వదిలేసారు. ఇప్పుడు లేరు. ఈ 2 కళ్ళతో చూడడానికి ఇప్పుడు లేరు. కానీ ఎప్పుడైతే నేను ఈ 2 కళ్ళు మూసుకుంటే నా మనసులో ఆయన్ని తలుచుకోగానే ఆయన రూపం అనేది కనపడుతుంది. అంటే నేను ఆ లోపల మనసుతో చూస్తున్నా. దాన్నే మనోచక్షువు అంటారు. మరి మూడోది దివ్య చక్షువు. అంటే ఇది మూడవ కన్ను. అంటే మన సైన్స్ అనేది కూడా ఒక శాస్త్రం. మనం లాజిక్ అనేది కార్యకారణ సంబంధం అనేది కూడా ఇదంతా కూడా జ్ఞాన శాస్త్రం. ఇదే జ్ఞాన చక్షువు. ఇదే నాలుగవది. అంటే చర్మ చక్షువు ఎప్పుడైతే మూస్తామో 2 కళ్ళు మూస్తాం. అప్పుడు మనోచక్షువు ఓపెన్ అవుతుంది. అంటే మనసుతో చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే చక్షువును ఆ మనస్సుని మూసేస్తామో అప్పుడే దివ్య చక్షు అనేది ఓపెన్ అవుతుంది. మరి ఈ మనసుతో పూర్తిగా మనం మూస్తున్నామా అంటే దీనికి ఇంకా మనకి అర్థమయ్యే భాషలో మన గురువుగారు నటవతి సార్ మనకి మానవుడు అంటే ఈ శరీరము, మనసు, ఆత్మ అని ఇంకా వివరంగా మనకి చెప్పడం జరిగింది. అంటే 2 కళ్ళు మూసుకుంటే మనోచక్షువు వికసిస్తుంది. మనోచక్షువు మూసుకుంటే దివ్య చక్షువు ఉత్తేజితం అవుతుంది. దివ్య చక్షువు కూడా వికసిస్తే అదే ముక్కంటి. మరి ఆ మనం శివుడిని, ఆ నీలకంఠుడిని, ఆ నాగభూషణుడిని ముక్కంటి అని కూడా అంటాం. అంటే ఆయన మూడవ కన్ను దివ్య చక్షువును ఉత్తేజం చేస్తున్నవాడు అన్నమాట. అంటే ఈయనకున్న రకరకాల పేర్లకు కూడా పూర్తి అంతరార్థాలు ఉంటాయి. మరి ఈ ఇవన్నీ కూడాను మనం ఏం చేయాలో అంటే శివుడు అన్న మరి నీలకంఠుడు అన్న, నాగభూషణుడు అన్న, ముక్కోటి అన్న
ముక్కంటి ముక్కంటి అన్న ఇవన్నీ కూడా అంటే మనం ఏం చేయాలో చెప్తున్నాయి. అంతే కదా ఫ్రెండ్స్? అంటే ఇవన్నీ తెలుసుకున్నాం. కానీ మనం ఎలా ఉండాలో, మనం అసలు ఏం చేయాలో ఈ పేర్లన్నీ చెప్తున్నాయి. మరి అలాగే హిమాలయాల్లో ఆ శివుడు ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడు ఈశ్వరుడు అని మనకి తెలుసు. ఎప్పుడు వింటూ ఉంటాం. అంటే మరి శివుడు ఎప్పుడు ఆ ఈశ్వరుడు హిమాలయాల్లోనే ఉంటాడు అంటే దీనికి అంతరార్థంలోకెళ్తే మనకి ఈ మన తల అనేది ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి. అంటే వేడిగా ఉండకూడదు అని. హిమాలయాల్లో ఉండాలి అంటే హిమాలయాల్లో ఉంటున్నాడు అంటే ఆయన ఆ తలని ఎప్పుడు చల్లగా ఉంచుకోవాలి. తపోభూమి ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి. మన శిరస్సు ఎప్పుడూ హిమాలయాలుగా చేసుకోవాలి. ఇది ఉంది ఆల్వేస్ బీ కూల్ లైక్ కుకుంబర్ అనేసి ఇది విన్నా. అంటే ఎప్పుడు చల్లగా ఉండాలి. మన తలుపులన్నీ కూడా చల్లగా ఉండాలి. ఎక్కువ టెన్షన్స్ ఇవేం పెట్టుకోకూడదు. అంటే ఈ హిమాలయాల్లో అందులో శివుడు, పార్వతి, గంగాదేవి, మరి కంఠాభరణం, నాగభూషణుడు ఇవన్నీ కూడా ఈ అంతరార్థంలో మరి ఇందాక నుంచి మనం శివుడు అని చెప్పుకుంటున్నాం. మరి ఈ శివుడుకి కూడా మనం శివుడు అనగానే శివుడు సాక్షాత్కరించాడు. మనం సినిమాల్లో చూసినా కూడా ఈయన ఎవరైతే ధ్యానంలో నిమగ్నులై ఉంటారో ఒక కోరికతో ఆ ధ్యానం చేస్తూ ఉంటారో ఆ శివుడిని తలుచుకుంటూ ఆ వాళ్ళ తపస్సు అనేది చేస్తూ ఉంటారో ఎప్పుడైతే అందులో ఆయన సంపూర్ణ తత్వం కోరుకున్నాడో మరి ఆయన వస్తాడు శివుడు. ఇక్కడ శివుడు అంటే ఏంటి అంటే ఆయన అడిగిన కోరికలన్నీ తీర్చేస్తాడు. ప్రత్యక్షమవగానే భక్త ఏమి నీ కోరిక అంటాడు. అంటే రకరకాల కోరికలు మనం ఎన్నో పురాణాల్లో ఈ మార్గంలో వచ్చాక తెలుసుకున్నాం. అంటే ఆయన కింద చావకూడదు, పైన చావకూడదు, గాల్లో చావకూడదు. ఎక్కడ ఇక్కడ చావకూడదు అనగానే ఈయన ఇలా అడిగాడని ఆయనకి ఏ ఆలోచన ఉండదు. వెంటనే అడగగానే ఫస్ట్ తదాస్తు అనేస్తాడు. అంటే ఈ శివుడు అడగగానే ఇచ్చే ఏ కోరికైనా తదాస్తు చెప్పే వాడు శివుడు. అంటే ధ్యానం ద్వారా మన కోరికలన్నీ కూడా మనం తీర్చుకుంటున్నాం. అంటే ఇక్కడ అలా కాదు. అంటే వాడిని చంపాలి, వీడిని చంపాలి అని కోరిక పెట్టుకుంటూ చంపుతాం కానీ పర్యవసానం మనం దానికి అనుభవించాలి అన్నది మర్చిపోతూ ఉంటాం. ఇక్కడ వాళ్ళని రక్షించాలి, వీళ్ళని రక్షించాలి అనుకుంటే మనకన్నీ కూడా శుభాలే. అంటే ఎవరు ధ్యానం చేసినా కూడా ఆ ధ్యానం సిద్ధమైనప్పుడు భక్త ఏమి నీ కోరిక అని ఆయన అలా ప్రత్యక్షమైపోతాడు. మరి అతను ఇలాంటోడు, అలాంటోడు ఇంక ఏం ఉండదు. వెంటనే ముందు ఆయన తదాస్తు అనేస్తాడు. అంటే మనం అంత సంసిద్ధంగా, అంత శుద్ధంగా మన ధ్యానం చేసినప్పుడు మనకి ఏం కావాలో అవి ఇచ్చేస్తాడు శివుడు. మనకు ఆ కోరికలు తీరిపోతాయి. అంటే శివపార్వతులిద్దరూ కూడా సంసారులే, నిర్వారులే, మరి ఎప్పుడు చేసే ధ్యానం చేస్తూనే ఉంటారు వాళ్ళు. మరి ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తూ చేస్తూ ఆ నిర్వాణ స్థితికి పొందారు, వారిద్దరు పొందిన వారే కదా. అంత శక్తిని వారు పొందినప్పుడు వారే బ్రహ్మ సరస్వతి అవుతారు. అంటే ఇక్కడ ధ్యానం చేసుకొని శక్తిని సంపాదించాక ఎంతో శక్తిని ఆ పరిపూర్ణ శక్తిని సంపాదించినప్పుడు
ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మ సరస్వతులుగా మారతారు. అంటే ధ్యానం అంటే శివపార్వతులు ఎప్పుడు ధ్యానిస్తూనే, ధ్యానం చేస్తూనే శక్తిని సంపాదించుకుంటూనే ఉంటారు. ఎప్పుడైతే ఆ శక్తిని మనం నిర్విరామంగా నిర్వాణ స్థితికి మనం చేరి సంపాదించుకున్నామో మనం కూడా బ్రహ్మ సరస్వతులు అవుతాం. అంటే ఇక్కడ బ్రహ్మ అంటే అర్థం ఏంటి మనకి? క్రియేటివ్. ఒక కొత్త దానిని సృష్టించడం. అంటే ఇక్కడ శివుడు అంటే మనస్సుని లయం చేస్తున్నాడు. అంటే మనస్సుని తీసేస్తున్నాడు. ఎవరైతే మనసుని మనం లయం చేస్తుంటా అంటే మన అధీనంలో ఉంచుకుంటామో వాళ్ళకి దివ్యచక్షు ఉత్తేజితమవుతుంది. ఆ లయం ద్వారా ఆకాశ గంగ అనేది అంటే ఆ శక్తి అనేది మనం పొందుతూనే ఉంటాం. ఆ శక్తిని ఆ తపోశక్తిని పొందినప్పుడు ఆ శివుడు అనేవాడు బ్రహ్మగా మారతాడు. ఆ తపోశక్తి పార్వతీదేవి జ్ఞానంగా అంటే సరస్వతిగా మారతారు. అంటే ఇద్దరు ఇలా మారతారు. ఇద్దరు ఇలా మారి ఎన్నో పనులు, ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అంటే క్రియేటివిటీ సృష్టించగలము. మనం మామూలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంటాయి. అంటే పెయింటింగ్ ఏస్తారు కొంతమంది. రకరకాల కొత్తగా సృష్టించి కొత్త ఆలోచనలు కూడా వేస్తారు. క్రియేటర్స్ వాళ్ళు. అలా ఈ ఆధ్యాత్మికంగా మనం అంత శక్తిని తపోశక్తిని పొందినప్పుడు మనం కూడా క్రియేటర్స్‌గా మారుతాము. అంటే ఫస్ట్ మెడిటేటర్స్. డీప్ మెడిటేటింగ్ చేసినప్పుడు మనం వి ఆర్ ఆల్ క్రియేటర్స్ అని. అంతే కదా! ధ్యానం నుంచి సరస్వతి మనం పొందుతున్నాము ఆ శక్తి ద్వారా. మరి ఎప్పుడైతే ఈ శక్తిని మనం పొంది ఈ సరస్వతంగా మనం ఎదుగుతూ ఉన్నాం అంటే ఇక్కడ బ్రహ్మ అంటే క్రియాశీలతే కదా! ఏదో ఒకటి ఆయన సృష్టిస్తూనే ఉంటాడు. అంటే శివుడుగా ఉన్న వాళ్ళం బ్రహ్మ, పార్వతిగా ఉన్న వాళ్ళం సరస్వతులుగా మారినప్పుడు ఇంకా ముందుకు వెళ్తాం జ్ఞానంతో. మనకి ఈ జ్ఞానంలో ఇంకా ఎలా ఉండాలి ఏంటి? మనం ఎలా ఈ లోక కళ్యాణానికి ఎలా పాటుపడాలో పూర్తిగా అర్థమవుతుంది. మరి ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నామో, ఇంకా మనకంతా కూడాను అక్కడ ఏముంటుంది? సంపదే. అంటే లక్ష్మియే. అంటే పార్వతి, సరస్వతిగా, మరి లక్ష్మిగా. అంటే ఇక్కడ లక్ష్మి అంటే అంతా వైభోగమే గదా! పార్వతి ధ్యానం చేసి ఆ శక్తిని, తపోశక్తిని పొందినప్పుడు ఎంతో జ్ఞానాన్ని పొందుతున్నాం. ఇక్కడ ఆ జ్ఞానం వల్ల ఎంతో వైభోగాన్ని మనం పొందుతాము. అంటే ఇక్కడ ఎంత చక్కగా మనకి ఈ అంతరార్థాలు మనకి అర్థమయ్యేలా చెప్పారు. మరి వీటిని మనం ఆచరిస్తున్నామా? పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా సంపూర్ణతతో అంటే మనం ఈ సంసారాన్ని కానీ ఏమి త్యజించలేదు. మరి అక్కడ శివపార్వతులు కూడా కలిసే ఉన్నారు. మరి మనం కూడా ఈ మధ్య మార్గంలో ఉంటూ ఆ లక్ష్మిని మనము పొందాలి. మన సమయం అంతా కూడాను మనకు కుదిరిన సమయం అంతా కూడాను దీనికి ఉపయోగించాలి. మనం కూడా ఆధ్యాత్మిక ధ్యాన విజ్ఞాన పండితులం, ఆయా శాస్త్ర పండితులం అనేది మనం కావాలి అనేసి మనం దానికోసం ఈ ఎన్నో శక్తులు అంటే ఇక్కడ లక్ష్మి అంటే సంపదలు. ఏం సంపదలు? మనం ఎలా అంటే అలా. మనకి ఏ రకంగా కావాలంటే అలా ఆ వైభోగాన్ని పొందుతాం. మనకి మేడం చెప్తారు. అనిమ, మహిమ, గరిమ, లహిమ, ప్రాప్తి, నకామ్య ఇలా ఎన్నో అంటే మనకి ఏ రకంగా కావాలంటే అలా. ఎందుకు ఇక్కడ బ్రహ్మలుగా అక్కడి నుంచి మనం క్రియేటర్స్‌గా మారం. క్రియేటర్స్ వల్ల మనం ఎంతో వైభోగాన్ని. అంటే మనకి ఏం కావాలో ఈ లోక కళ్యాణానికి మనం ఎలా మారాలో మనల్ని మనం మార్చుకోగలము దీన్ని బట్టి. ఇలా మరి ఎన్నో అంతరార్థాలు
మనకి మన గురువులు చెప్తూనే ఉన్నారు. మరి వీటిని ఆచరిస్తూ మనం ఇప్పటివరకు తెలుసుకుంటూ ఉన్నాం. ఆచరణ మరి ఎవరికి వాళ్ళు ఒక్కొక్కసారి అందరూ గూడా వాళ్ళకి వాళ్ళు విచారించుకోవాలి. ఆచరణ అనేది మరి మనం ఎంతగా చేస్తున్నాము అని. మరి అన్ని సంస్కృతుల నుండి ఎన్నో తెలుసుకున్నాము. మరి ఎంతో అంతరార్థాలు కూడా మరి ఈ గోకులం నుంచి గోపాలుడుగా కూడా మనం మారాలని మనకి ఇంకా భాగవతం సన్నివేశాల్లో ఈ భాగవత అంతరార్థాలు కూడా మనకి ఈ బుక్‌లో సారు ఇంకా వివరంగా అందించాడు. ఈ గో అంటే ఇంద్రియాలని మరి గోకులం ఆ ఇంద్రియాలతో జీవించేవాడని, ఆ ఇంద్రియాలతో జీవించే ఆ గోకులం నుంచి మనం గోపాలుడుగా అంటే ఇంద్రియాలను పాలించేవాడుగా, ఆ ఇంద్రియాలను మనం వశం పరుచుకునేలాగా మనం మారాలి అని ఎన్నో అంతరార్థాలు చెప్పారు. మరి వాటిని తెలుసుకోవడమే గాక ఇంకా ఆచరించుకోవాలి. ఆ అంతరార్థంలో జీవించాలి అని మనం ప్రతి క్షణం గూడా ఎరుకతో ఉంటూ, అందులో జీవిస్తూ మనం ఎంతో ఎదగాలని ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మరి గురువులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి థాంక్ యూ.